నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం మెకానిక్ ట్రబుల్ షూటర్తో ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి గారు అండ్ రేఖా గారు, ఎస్పెషల్లీ మహేష్ గారు. ఎలా ఉన్నారు మహేష్ గారు? చాలా సంతోషం, బాగున్నామండి. మహేష్ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు చాలా సీనియర్ ఇప్పుడు ప్రజెంట్. అఫ్ కోర్స్ అంటే నేను ఏజ్ వైజ్గా చెప్పట్లేదు, బట్ కంపేర్ టు దిస్ టూ మీరు సీనియర్ కదా. అసలు వీళ్ళిద్దరిని చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వీళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళిద్దరు వెరీ క్యూట్ పేర్ ఇన్ ద మూవీ అండి. చాలా బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. చాలా లవ్లీ పేర్ లాగా కనిపిస్తారు మీకు. సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి ఈ సినిమాలో. ముఖ్యంగా సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మంచి పాటలు పాడారు సిద్ శ్రీరామ్ గారు, కైలాష్ గారు. నచ్చేసావే అనే పిల్ల 100 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఇన్స్టాలో కూడా చూసినట్లయితే మీరు నంబర్ ఆఫ్ అంటే సో మెనీ పీపుల్, ఈవెన్ మా తెలిసిన మా స్టూడియోలో పిల్లలు కూడా ఎంతో మంది రీల్స్ చేసి పెడుతున్నారు ఇన్స్టాలో. మీరు ఏమనుకున్నారంటే ముందు చూస్తే ఆ పాట నాకు పాడాలనిపిస్తుంది. నచ్చేసావే నచ్చేసావే చూడండి, ఎంత పాట తెలుసుకున్నాము ఎదురుగా మీరు అని అందగతుంటే డెఫినెట్గా everyone sings that song. ఎనీవేస్, థ్యాంక్ యూ మహేష్ గారు. మీ దగ్గర నుంచి కాంప్లిమెంట్. ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు, ఎంతో మంది దగ్గరగా చూసారు. చూసిన తర్వాత కూడా మీరు నన్ను అలా పొగిడారు అంటే ఒక పువ్వు అందంగా ఉంటుంది చెప్పలేం కదా. ఓకే, గులాబీ అందంగా ఉంటుంది, చామంతి అందంగా ఉంటుంది, ముద్దుబంతి అందంగా ఉంటుంది, మల్లె పువ్వు ఉంటుంది. కాబట్టి అందమే చాలు సార్. నేను ఇంకా లంచ్ చేయొద్దు, లంచ్ అరేంజ్ చేయలేదు. మీరు డైట్ కంట్రోల్ ఇచ్చాను నేను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ మణి గారు, సో మీకు ఇది డెబ్యూ ఫిల్మా? అంటే చిన్న ప్రాజెక్ట్ చేశాను, అంటే డెబ్యూ అనుకోవచ్చు, ఇదే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కదా. కానీ అసలు అలా అనిపించట్లేదే ఎందుకలా? అంటే అసలు మీరు చెప్పే డైలాగ్స్ కానివ్వండి, మీ యాక్టింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంటే లైక్ ఏదో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ హీరో. ఈయన చూస్తున్నారు కదా, ఒక బాలయ్య బాబు, ఒక మెగాస్టార్, ఒక పవర్ స్టార్, ఇంతమందితో వర్క్ చేశారు ఇండస్ట్రీలో. సో మీకు అనిపించిందా అతను ఎక్స్పీరియన్స్లా ఉన్నాడు అని చెప్పేసి? లేదు, డైలాగు యాక్షన్ పరంగా వచ్చేసరికి అతను బాగా చేస్తారు. కొన్ని చోట్ల కావాల్సినంత ఎమోషన్ లేకపోతే నేను కూడా మణి అట్ట కాదు, ఇంకా కావాలి, నువ్వు నాకు దగ్గర పిలిచి మరి చెప్తున్నా, దగ్గరకు వచ్చి నువ్వు నన్ను చూసి ఒక బూత్ మాట వేసుకో, యాంగర్ కావాలంటే ఏదో మహేష్ గారు మా నాన్నగారి ఫ్రెండ్ లేకపోతే పెద్ద ఆర్టిస్టు అని ఉంటాయి. నేను పెద్ద ఆర్టిస్టు యాక్ట్ చేసినప్పుడు నేను అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా. సో మనసులో ఒకటి అనుకుంటే కానీ ఆ యాంగర్ మనం కళ్ళల్లో కనిపించదు, ఆ డైలాగ్లో ఆ ఫోర్స్ రాదు. ఇప్పుడు బాలయ్య బాబు చూసాము, అన్నాము అనే ముందు ఒక సామాన్యుడితో మాట్లాడేటట్టు మాట్లాడాలి. ఒక ఆధిపత్యం ఉన్న వ్యక్తి లేమ్యాన్తో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఫోర్స్ అయితే వస్తుందో అలాంటి ఫోర్సు, అది మెగాస్టార్ కావచ్చు, ఇంకో పెద్ద యాక్టర్ కావచ్చు, మనం వాళ్ళని మర్చిపోయాలి, ఇమేజ్ మర్చిపోయి మనం చేయాలంటే మనం మనసులో ఒకటి అనుకుంటే కానీ ఖచ్చితంగా కావాల్సినంత ఎమోషన్ మనకి కనిపిస్తుంది. అలాంటి చిన్న చోట్ల తప్ప రిమైనింగ్ పార్ట్లో ఎక్కడ కూడా మళ్ళీ పొరపాటుగా లేదు. డూ యూ నో హిమ్ అబౌట్ అండి? ఒక పొలిటీషియన్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కెరియర్లో చాలా బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారు కదా. ఇలాంటి పర్సన్స్ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక కాంప్లిమెంట్ తీసుకోవాలి అంటే కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. బట్ రియల్లీ యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అసలు సూపర్ అంటే సూపర్. మీరు అంటే కొత్త ఆర్టిస్ట్ అనుకోలేదు. నేను అదే అడిగాను, ట్రైలర్ చూసి ఇలాగా ఉంది షూట్ అంటే. ఆల్రెడీ చూసిన ఫేస్లో లేదు, బట్ యాక్టింగ్ చూస్తే మాత్రం 2-3 మూవీస్ ఆల్రెడీ చేసినట్లు అనిపిస్తుంది. యంగ్ లుకింగ్, హ్యాండ్సమ్ ఫేస్, ఎవ్రీథింగ్ ఓకే. అండ్ మీకు అసలు ఎలా అనిపించింది అంటే లైక్ మంచి యాక్టర్స్తో వర్క్ చేశారు, మహేష్ గారితో అండ్ ఎస్పెషల్లీ తనిఖీల భరణి గారితో మంచి యాక్టర్స్తో వర్క్ చేశారు. ఈయనేమో ఆబ్వియస్గా ఏ మూవీలో చూసినా కానీ కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటారు, ఆయనేమో సెంటిమెంట్తో ఏడ్పించేశారు. సో మీకు ఎలా అనిపించింది? నాకు ఇద్దరితో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, సార్తో మంచి ఎమోషనల్ సీన్స్, చాలా నాకు బన్నీ సార్కి మధ్యలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. సో ఇంకా మా నాగమయ్య సార్తో కూడా మంచి యాక్షన్ సీన్స్, చాలా నాకు మహేష్ సార్కి చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. చెప్పారు కదా ట్రైలర్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం, భరణి గారు, మహేష్ గారు ఇద్దరిలో మీకు ఎవరితో బాగా అనిపించింది? ఇద్దరితోనే బాగుంది. లేదు, ఎవరో ఒకరి పేరు చెప్పాలి. మహేష్ గారు.
అంటే ఇక్కడ ఉన్నారని చెప్తున్నా బన్నీ సార్ లైన్ లో ఉన్నారు. అలా కాదు, బన్నీ సార్తో కూడా నాకు పర్సనల్ కూడా సార్ నాకు ముందు నుంచి చాలా Okay. పరిచయం కదా. ఎస్ వి నో. యాక్చువల్గా మహేష్ గారు ఏంటంటే ఆన్ స్క్రీన్ ఒకటి, ఆఫ్ స్క్రీన్ ఒకటి. జనరల్గా ఆన్ స్క్రీన్ ఆయన చూసిన వాళ్ళందరూ అమ్మో మహేష్ గారు అంటే భయపడతారు, బట్ ఆఫ్ స్క్రీన్ హీఈస్ వెరీ కూల్, వీ నో అబౌట్. అండ్ నెక్స్ట్ మన గార్జియస్ బ్యూటీ రేఖ గారు. ఎలా ఉన్నారు రేఖ గారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని అయితే అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. థ్యాంక్ యూ. రియల్లీ అంటే అందంగా అద్భుతంగా ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఒక హీరోయిన్ ఎలా ఉండాలి. అండ్ తెలుగు అమ్మాయి కదా, తెలుగు అమ్మాయి అండి. తెలుగు అమ్మాయి హీరోయిన్ ఎలా అనిపించింది ఇంతమందితో యాక్ట్ చేయడం మీకు? నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మహేష్ గారితో నేను ఇప్పుడు ఇది 4th మూవీ అనుకుంటాను. ఇది ఆల్రెడీ సార్తో చేశాను. సార్తో చేస్తుంటే ఒక ఫ్యామిలీతో ఎలా మూవ్ అవుతాం అలానే అనిపిస్తుంది. ఇంతకు ముందు కానీ ఈ ఫిల్మ్లో కానీ ఎప్పుడు కొత్త పర్సన్ అరే ఎవరో ఆర్టిస్ట్ వచ్చారు అని ఎప్పుడు అనిపించదు అనమాట. నచ్చేసావే పిల్ల మిమ్మల్ని చూసి రాసారా, రాసాక మిమ్మల్ని చూసారా? రాసాకే నన్ను చూసారులేండి. నాకు తెలిసి డైరెక్ట్గా ముందు చూసాడు, రేఖను చూసే రాశాడు. ఎందుకంటే ఆ సాంగ్ కి మీకు కరెక్ట్ గా సెట్ అయింది కదా. మీరే చెప్పాలి అదంతా. అంటే మీకు అంటే నాకు నేను ఎప్పుడు బాగా అనిపిస్తాను, బట్ ఎదుటి వాళ్ళకి తెలియాలి కదండి సాంగ్ కి ఏమైనా యాప్టెడ్ ఉంది అలా. యాక్చువల్గా మేమందరం ఏమనుకున్నామంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఓకే మేబీ హీరోయిన్ చూసిన తర్వాత సడన్ గా సాంగ్ రాయాలనిపించింది అనుకున్నాము. ఎందుకంటే అక్కడేమో మెకానిక్, మీరేమో డాక్టర్. మొత్తానికి ఇంతకీ డ్రింక్ మానిపించారా? మానిపించినట్టే ఉన్నాను, సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఏంటండి మీ సినిమా, మాకేమన్నా హింట్ ఏమన్నా ఇస్తారా? హింట్ అంటే ఇది ఒక సోషల్ మెసేజ్ ఉంటుందండి దీంట్లో. సో ఇప్పుడు ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. అంటే ప్రాపర్గా నేను ఇప్పుడు చెప్పలేను, మీరు సినిమా రిలీజ్ అయినప్పుడే చూడాలి. సో మీ ట్రైలర్లో ఒక 25% మీరు చూసి ఉండొచ్చు. 25% చూసాము, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. అదే కదా మీరు నెక్స్ట్ దానికోసం కూడా వెయిట్ చేస్తారు కదా. ఓకే ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లో చూడాలని వెయిటింగ్. రేఖ గారు ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయాలి, టీజర్ ఓకేనా. సో మీరు మా కోసం ఒక్కసారి చూసారా ఇలానే ఉంటారు సెట్ లో కూడా, ఇంతే చిన్న మిస్టేక్ పట్టుకుని దాన్ని రిపీట్ చేసి ఇలా అంటే చేస్తూ ఉంటారు. నోరు లేని మీలాంటి అమ్మాయిలు చూస్తే అలాంటి హీరోస్ అలానే మాట్లాడతారండి. హౌ షీజ్ ఇన్నోసెంట్ చూడండి పాపం. మణి గారు కానీ నిజం చెప్పాలంటే మేడం కంటే మీరే చాలా ఇన్నోసెంట్ గా కనబడుతున్నారు. కనపడతా గట్టా ఉంటాడు. అంటే ఆన్ స్క్రీన్ చూసింది వేరు, బట్ ఆఫ్ స్క్రీన్ నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి. బట్ కంపేర్ టు హర్ యు ఆర్ లుకింగ్ లైక్ దట్. థ్యాంక్ యూ అంట, కాంప్లిమెంట్ ఇచ్చాను నేను. ఎనీవేస్ మా కోసం ఒకసారి నచ్చావులే. ఆహా అవునా, ఓకే పాడమనండి ఒకసారి. మేడం ని చూసి పాడాలి. మీరే ఇప్పుడు చెప్పారు అంటే మూవీ సరే ఓకే అండి, ట్రై చేస్తాను. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, నచ్చేసావే పిల్ల నచ్చేసావే, ఆకాశమున్నా లేకున్నా నీకోసం ఎప్పుడు నేనుంటా. అంతేనా? చాలే అండి. మరి మీరే సాంగ్ పాడుతున్నారు. నేను కూడా అదే బాగా నచ్చిన సాంగ్ నాకు దీంట్లో, ఎందుకంటే సార్ చెప్పినప్పుడే నాకు ఇది బాగా నచ్చింది సాంగ్. అంటే ఇప్పుడు నేను పాడమని నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పేశారు ఇప్పుడు మీరు. లేదు డైరెక్ట్ గానే చెప్తున్నాను. షిట్, ఈ సాంగ్ గురించి మీకు ఒకటి చెప్తాను. నేను పాడేశారు కదా, సో లాస్ట్ లో పాడదాం. అంటే ఈయనంతా బాగా పాడలేను నేను, బట్ ఒక చిన్న విషయం ఆయన ఏదో చెప్తారంట, విందాము. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. సో అందరు రీల్ చేస్తున్నారు. మా అత్త కూతురు కూడా రీల్ చేసింది, పోస్ట్ చేసింది. అప్పటివరకు నా మూవీ అని తెలియదు, నా సాంగ్ అని తెలియదు. చూసి రీల్ చేసి పెట్టిన, అయ్యి చాలా బాగా చేసినావు నైస్ అంటే, అవును అందరు చేసిన అంటే ఒకసారి చూసుకో, ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి చూడు ఒకసారి హీరో ఎవరు అని చెప్తే చూసి అయ్యా చింటూ నువ్వా హీరో దీంట్లో అని చెప్పి అంటే మూవీ చేస్తున్నాను కానీ తెలుసు, కానీ ఈ సాంగ్ నా మూవీలో అని చెప్పి తనకు తెలియదు. ఓకే, సో ఇంత సక్సెస్ అయింది కదా, వాళ్ళ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ సర్కిల్ వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ అండి. మా ఫ్రెండ్స్ కూడా అందరూ నా క్వాలిటీనే పెట్టుకున్నారు. ఇప్పుడు జనరల్ గా మూవీ హీరో అని చెప్పేసి తెలుసు, కానీ మీరు ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నారనేది మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ కానీ ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అందరూ అంటే మూవీ తెలుసు కానీ ఈ సాంగ్ నా మూవీలో అని చెప్పి వాళ్ళకి. ఓకే, సో ఇంత ట్రెండింగ్ లో ఉంది కదా సాంగ్, అంటే ఆల్మోస్ట్ ఇది మీ డెబ్యూ ఫిల్మ్ అన్నట్లే. సో ఇంత ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ని చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర అలా విన్నప్పుడు ఆ కాలర్ ట్యూన్స్ అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. కొట్టాం అనిపిస్తుందా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా రీచ్ అవుతుంది అని చెప్పి. ఓకే, బట్ రియల్లీ కదా ఆల్మోస్ట్ 4 songs ఉన్నట్లున్నాయి కదా మూవీలో. 4 songs కూడా డిఫరెంట్ అంటే ఎక్కడ కూడా సిమిలారిటీ లేకుండా, విన్న సాంగ్స్ లా అనిపించకుండా, ఎవ్రీ సాంగ్ యూనిక్ గా అనిపిస్తుంది కదా.
అండ్ 4 సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇక నచ్చేసావే పిల్ల నచ్చేసావే. ఇది అందరికి ఫేవరెట్ సాంగ్. కైలాష్ ఖేర్ గారు పాడారు సాంగ్ అమ్మాయి ఎవరు అని చెప్పి, చాలా మంచి ఎమోషనల్ సాంగ్ అండి. అవును, అంటే అదేంటి సిచ్యువేషన్ కి తగ్గట్టు పెట్టారా మూవీలో? ఏ సిచ్యువేషన్? అది మీరు చూస్తే అర్థమవుతుంది, మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ఇద్దరు ఇంటెలిజెన్స్ అండి, ఏమి చెప్పట్లేదు. సో చెప్పకూడదు సార్. అవును సార్, మీరు ఉన్నారు కదా అసలే చెప్పరు. ఎనీవేస్ ఆ సాంగ్ ఒకసారి మా కోసం. అంటే నాకు పర్ఫెక్ట్ రాదు, ఒక లైన్ వాడతాను. పర్లేదండి. నాతో హీరోయిన్ ఉంది పక్కన, తనతో పాడిపోవచ్చు కదండి. ఆమెను ఎందుకు వదిలి పెడతాం అనుకుంటున్నారండి మీరు? మీరు కానివ్వండి, నెక్స్ట్ ఆమె దగ్గరికి వెళ్తాం కదా. ట్రై చేస్తాను. యా. అమ్మ ఎవ్వరో అయ్య ఎవ్వరో తెలియదు అన్నావు, బ్రహ్మరాతనే రాసిన నా పండగ తెచ్చావు, ఎడారి లాంటి నా జీవితాల్లో వసంతమయ్యావు. ఎంత బాగా పాడారో, నాకు రాదు, ఒక లైన్ పాడతా అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మేడం దగ్గరికి వెళ్దాము. ఏదో సమ్ టూలెట్ ఏదో ఉందండి సాంగ్, అది ఒక్కసారి విన్నాను కానీ చాలా బాగుంది అనిపించింది సాంగ్. ఏంటండి ఆ సాంగ్? ఒకసారి మీ నోటితో వింటే మేము విని తరిద్దామని చెప్పి చూస్తున్నాం. నా నోటితోనే వింటారా? మీ నోటితోనే రిలీజ్ అయింది, అది వినొచ్చు. మీరు అన్ని సాంగ్స్ పాడిపిస్తున్నారండి. ఇంటర్వ్యూ అని చెప్పి అన్ని సాంగ్స్ పాడిపిస్తున్నారు. అంటే ఇంటర్వ్యూ అంటే ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మహేష్ గారు ఉన్నారు, మహేష్ గారిని సాంగ్ పాడమంటే ఇలా చూసారనుకోండి, నేను భయపడి కామ్ అయిపోవాలి. నాతో ఆటలు లేవు, పాటలు లేవు. ఓకే, సో మా కోసం ఒక మంచి సాంగ్, అంటే 4 మంచి సాంగ్సే. మీ 4 సాంగ్స్ లో ఏది మంచి కాదని కాదు, బట్ వన్ సాంగ్ ఫర్ మీ. టూలెట్ బోర్డు ఉంది నీ ఇంటికి, రెంటంతా చెప్పేసే 100 ఏళ్ళకి, నా గుండె ఇచ్చాక గది దేనికి. అంతే. మీకు అనిపించిందా సార్ వీళ్ళలో ఫ్యూచర్ సింగర్స్ ఉన్నారని? ఇప్పుడు బయటపడుతుంది, ఇంట్రెస్ట్ వచ్చిందో తెలుస్తుంది. టాలెంట్ చాలా ఉందా సిద్ధ దగ్గర అని చెప్పని. అండ్ మీరు చెప్పండి మేడం, ఆల్రెడీ మీరు ఇంతకుముందు మూవీస్ చేశారు కదా, అండ్ హీరో కొత్త హీరో ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరితో? అంటే టుగెదర్ వర్కింగ్ ఎలా అనిపించింది? సో ఇప్పుడైతే ఎంత ఫన్గా ఉంటారో, లొకేషన్లో కూడా అంతే. మన సీన్ అయిపోయిన తర్వాత లొకేషన్ ఇలానే కామెడీ చేస్తూ ఉంటారు. సో నాకు ఎప్పుడు కొత్తగా అనిపించలేదు ఇంతో వర్క్ చేసినప్పుడు, లైక్ కొత్త పర్సన్స్ చేస్తున్నాను అని ఎప్పుడు లేదు. సీన్కి వెళ్ళే ముందు డిస్కస్ చేసుకుని ఇలా చేద్దాం అని డిస్కస్ చేసే విధానం కానీ ప్రతిదీ బాగా అనిపించింది. సో అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంతే. అవును, అంటే ఇప్పుడు కాలేజ్లో ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా షేర్ చేసుకుంటారో థాట్స్ ని, మీరిద్దరు కూడా అలానే షేర్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో మీకు నాకు తెలిసి షూట్ ఆల్మోస్ట్ ఎంతకాలం జరిగింది, లైక్ పీరియడ్ ఎంత? సో యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుందండి. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగినా, సో దెన్ అలానే అంటే మా ఆర్టిస్టులు అందరి డేట్స్ దొరకక కొంచెం, బట్ ఒక హాలిడే లాగా అయిపోయినట్లుంది కదా. అండ్ మీరు చెప్పండి, మహేష్ గారితో, తనిఖీల భరణి గారితో, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది? అంటే ఎప్పుడైనా భయపడ్డారా, అమ్మో వీళ్ళు యాక్టింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళ గురించి? సో ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు మీరు కూడా రీసెంట్గానే వచ్చారు, అఫ్ కోర్స్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్, కాకపోతే ఏంటంటే కంపేర్ టు దిస్ పీపుల్ మీరు తక్కువనే కదా, రీసెంట్గా చిన్నపిల్ల అన్నట్టు. అలా అనుకుంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు, సెట్లో ఉన్నప్పుడు, అమ్మో కరెక్ట్గా చేస్తానో లేదో అని చెప్పేసి? నేను ఎప్పుడు షార్ట్ జరిగే ముందు ఎప్పుడు భయపడనమాట. అంటే నా ముందు ఎవరున్నా సరే క్యారెక్టర్ని చూస్తాను నేను. సో అలా ముందు మనం అమ్మో తనిఖీల భరణి గారు, అమ్మో సార్ ఇలా అని భయపడితే మనం చేయలేము. సో నా దృష్టిలో ఏంటంటే, నేను షార్ట్కి వెళ్ళామంటే అక్కడ క్యారెక్టర్ మాత్రం, ఆ పేరేంటి, ఆ క్యారెక్టర్ ఒక్కటే చూస్తాను, ఏం పట్టించుకోను నేను. సో మహేష్ గారితో చెప్పాల్సిందంటే, ఆల్రెడీ మేము 4 movies వర్క్ చేస్తాము, సార్తో ఎప్పుడు అలా అనిపించలేదు. ఇంకా భరణి సార్తో చెప్పాలంటే, ఆయనతో కూడా నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సార్ షార్ట్ తర్వాత కొంచెం డిస్కస్ చేయడం కానీ, సో ఇలా ఉంటుందమ్మా, ఇలా చేస్తారు, ఇలా చేయాలి, ఇన్ని సంవత్సరాలు అన్నీ వచ్చి, సో ఇలా మాట్లాడే విధానంతో ఇంకా ఫ్రీ అయిపోయాను నేను. ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తూ ఉండేవారా? యా, డెఫినెట్గా సార్ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్స్ నువ్వు చూస్ చేసుకో, ఇలాంటిది ఉన్న చూసుకో, నీకు బాగుంటుంది అని చాలాసార్లు సజెషన్స్ చేశారు. ఎందుకంటే మణి గారు చెప్పినట్టు, మణి గారు ఏదైనా చిన్న అంటే లైక్ హీస్ ఆల్రెడీ ప్రూవ్డ్, ట్రైలర్లో చూసినట్లయితే నట్లు బోల్ట్లు మెకానిక్, అంటే మెకానిక్ అంటే నట్లు బోల్ట్లే కాకుండా బాడీలో పార్ట్స్ కూడా రిపేర్ చేసే మెకానిక్. మీరు డాక్టర్ కదా, సో పేరు బాగా కుదిరింది. మీరు సర్జరీస్ చేస్తే ఆయన రిపేర్స్ చేస్తారు అన్నమాట. అంటే ఏమన్నా డీల్ ఉందా, లైక్ ఆయన కొట్టి పంపిస్తే తర్వాత మీరు సెట్ చేయడానికి అట్లాగా? అలాంటి డీల్ ఏం లేదు. సో ఎలా ఈ క్యారెక్టర్ ఏంటంటే, సో
అలా ఒక మెకానిక్ అనే అబ్బాయిని ఈ అమ్మాయి ఎలా తన వైపు మోల్డ్ చేసుకుని ఒక మంచి పర్సన్గా తీర్చిదిద్దింది అనేది స్టోరీలో మనకి తెలుస్తుంది. నైస్. మంచి కాన్సెప్ట్ అండి, ఎందుకంటే మంచి మంచి ఆర్టిస్టులతో వర్క్ చేశారు, మంచి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అండ్ మీరిద్దరు కూడా పేరు చూడడానికి చాలా అందంగా ఉంది. ఎవ్రీథింగ్ అండ్ ఎస్పెషల్లీ మహేష్ గారు, భరణి గారు ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేయడం నిజంగా ఇట్ ఈస్ రియల్లీ వెరీ హానర్ అనమాట. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, బిగినింగ్లోనే పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ కదా. సో మహేష్ గారు, అండ్ ఆల్రెడీ మీ దగ్గర ఇంతకుముందు మీతో మాట్లాడాను, బట్ లాస్ట్లో ఒక చిన్న విషయం, అంటే మీ క్యారెక్టర్ అనేది జనరల్గా ఏ మూవీలో చూసినా కానీ ఒకటే లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ ఎక్కడ చూసినా పవర్ఫుల్ క్యారెక్టర్ మహేష్ గారిది, అండ్ ఈ మూవీలో కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మేము ట్రైలర్లో చూసినట్టే చాలా పవర్ఫుల్ రోల్ అండి. దీంట్లో గ్రామ సర్పంచ్గా చేశాను. ఓకే. ఈ మెకానిక్ని పేరు నిలబడడానికి కారణం నేనే. అంటే పాడితేనే కదా, సిస్టమ్ పాడితేనే కదా మెకానిక్ రావాల్సింది, రిపేర్ చేయాల్సింది. అట్లాగా సిస్టమ్ పాడడానికి ముఖ్య కారకుడిగా మేము ముఖ్య పాత్ర పోషించాను. చాలా మంచి క్యారెక్టర్ దీంట్లో, ఫుల్ లెంగ్త్ విలన్గా. అటు భరణి గారితో ఇటు మణితోటి వాళ్ళిద్దరు ఘర్షణ నాతోటి. కానీ సార్ మీకు ఎక్కడైనా డిఫరెన్సెస్ ఎలా అంటే పెద్ద పెద్ద హీరోస్తో చేస్తారు, ఇటు చూస్తే చిన్న హీరోస్ అంటే అప్కమింగ్ హీరోస్, న్యూ హీరోస్తో చేస్తారు కదా, మీకు అందరితో కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారా? వెరీ కంఫర్టబుల్. నేను రామచంద్ర గారితో ఇంత క్లోజ్గా చేశాము రంగస్థలం. ఓకే. నాకు అట్లాగే ఉంది తప్ప నాకు అంటే ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయ్యి మైండ్ అంతా ఇదైన తర్వాత, మనకు ఇన్సెట్ అయిన తర్వాత మన బాడీ అంతా కూడా పాత్రలో ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ రామ్ చరణ్ గారా, మణి గారా, ఇంకొకడ మనకు తెలియదు. నిజం చెప్తున్నా. చిరంజీవి గారితో చేసి ఫస్ట్ టైం ఆయన షర్ట్ పట్టుకుని ఇన్స్పెక్టర్ వేషన్ చేశా. ఫస్ట్ సీనే అది కదా నేను ఫస్ట్ టైం మళ్ళీ 23 years తర్వాత కెమెరా ముందుకు వచ్చింది ఆ సినిమాతోటి. యాక్టింగ్ నేర్చుకున్నారా సార్ మీరు? నేను ప్రీవియస్గా రంగస్థలం నటుడిని, స్టేజ్ యాక్టర్ని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం కెమెరా షేర్ చేసుకుంటున్నప్పుడు డైలాగ్స్ అయితే భయం వేసింది. ఈయన షర్ట్ పట్టుకుంటూ ఏంటి, ఎలాగా ఏంటి అని ఆయనే నమస్కారం పెట్టి, అన్నయ్య భయం వేస్తుంది మీతో చేయాలంటే అంటే ఆయన చేయి గట్టిగా పెట్టి నెత్తి మీద, మహేష్ చాలా మంచి పాత్ర, బాగా చేయి, భయపడుతున్నారు. మీరు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఆయనే కదా? అవును, ఆయన ఇచ్చిన అవకాశమే కదా నాకు. బట్ ఇప్పుడు మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసినప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటారా? నేను ఆయనతో అన్ని సినిమాలు ఆల్మోస్ట్, మొన్న ఆచార్య తప్ప సైరాలో కనిపించాను, మొన్న బోడా శంకర్ రీసెంట్గా, గాడ్ ఫాదర్ ఎందులో చూసినా కానీ మంచి మంచి రీసెంట్ మిస్ అయింది వాళ్ళు తెలివరి ఒకటి, అది డేట్స్ క్లాష్ అయ్యాయి. లేకపోతే ఆ సినిమా కంటిన్యూ చేసి గాడ్ ఫాదర్ చేశా, ఆయనకు వచ్చిన మధ్యలో తర్వాత వాళ్ళు తెలివరి వచ్చింది, అది చేయలేకపోయాను. నెక్స్ట్ బోడా శంకర్ చేశాను, ఇప్పుడు విశ్వంబర్ మిస్ అయ్యాను. అంటే డేట్స్ క్లాష్ అవడం మిస్ అవుతుంది తప్ప చిరంజీవి గారు ప్రతి సినిమాలో నేను ఉంటానండి. ఆల్మోస్ట్ బాలయ్య బాబు గారు ప్రతి సినిమాలో నేను ఉంటానండి. చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు అని కాదండి, అంటే నేను అట్లా అందరూ హీరోలు చేశాను. నేను అల్లు నరేష్ గారితో 2 సినిమాలు చేశా, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం చేశా. అట్లాగే ఈయన సిటీ మార్ట్ చేశా, గోపిచంద్ గారిది. మొన్న రాంబాణం చేశా, మొన్న రాబోయే భీమా చేస్తున్నా. ప్రతి ఆర్టిస్ట్ తోటి ఆల్మోస్ట్ వాళ్ళు నేను చేయని ఆర్టిస్టుల మధ్య అంటే అల్లు అర్జున్ గారు ఆయన ఫేవరెట్ హీరో చేయలేక, నాకు ఇష్టమైన నటుడు ప్రభాస్ గారితో చేయలేక తప్ప మిగతా ఆల్మోస్ట్ అందరితో నేను చేసిన. ఇన్ని మూవీస్ లో వర్క్ చేశారు కదా, ఇన్ని మూవీస్ లో వర్క్ చేసి మెకానిక్ తో వర్క్ చేయడం, అండ్ మెకానిక్ లో మీకు నచ్చిన మంచి ఒక డైలాగ్ మా కోసం. ఏం బాబాయ్ ఎన్నికల ప్రచారమా? అట్లా లేదు, ఏదో పెళ్లి కార్డు ఇస్తున్నట్టుగా ఉంది. ఆ కార్డు ఏదో ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు కదా, అందరూ వచ్చేస్తారు మనవరా అని భరణి గారిని ఎగతాళి చేసే ఇది. అది ప్లస్ ఏదో టెంపుల్ దగ్గర కూడా ఏదో కులం మతం లేని వాళ్ళు ఏదో, అది కూడా ఏదో డైలాగ్ ఉంది. అది ఉన్నాయి సినిమా నిండా డైలాగులు తెలియకుండా చెప్పించారు, చాలా చెప్పించారు. ఎందుకంటే డబ్బింగే 3 రోజులు పట్టింది నాకు. ఈ సినిమా డబ్బింగ్ 3 days. డబ్బింగ్ 3 days నాకు, నా క్యారెక్టర్కి. నేను ఆశ్చర్యపోయా, ఏమో ఎంత చెప్పించాను డైలాగ్ నేను అది. రెమ్యూనరేషన్ ఓకే కదా, అంటే కష్టపడిన దానికి అంటే
హిందీ డైలాగ్ చెప్పాను తెలియక తక్కువ తీసుకున్నాను నేను. అయ్యో ఓకే. తర్వాత తెలిసింది ఇంత యాక్టింగ్ చేశానా, ఇంత డైలాగ్ రాసి డబ్బింగ్ తర్వాత రియలైజ్ అయ్యారు మీరు. రియలైజ్ అయ్యాను. సో నెక్స్ట్ టైం నుంచి ఒక పని చేయండి సార్, డబ్బింగ్ చెప్పిన తర్వాత రెమ్యూనరేషన్ అది బెస్ట్ అనుకున్నాను నేను కూడా. మంచి వెరీ గుడ్ సెషన్ అండి. థ్యాంక్ యూ అండి. అట్లా చేస్తాను. ఓకే, చాలా బాగుందండి. అంటే నెక్స్ట్ నేను మీకు మంచి సజెషన్ కూడా ఇచ్చాను కాబట్టి ఇన్ ఫ్యూచర్ నాకు మీరు మంచి ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి మన మూవీ సక్సెస్ అయిన తర్వాత. అండ్ మీరిద్దరు కూడా పర్సనల్గా నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఎనీవేస్ February 2nd మన మూవీ రిలీజ్ అవుతుంది మెకానిక్. మంచి మూవీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ. అది ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఎస్పెషల్లీ క్యూట్ హీరోయిన్, హ్యాండ్సమ్ హీరో ఇద్దరు ఉన్నారు. అండ్ దాంతోపాటు మంచి సాంగ్స్, ప్రతి సాంగ్ కూడా ఒక యూనిక్గా ఉంది. డెఫినెట్గా ఈ ఈ మూవీ అనేది, ఈ మెకానిక్ మూవీ అనేది మంచి హిట్ అవ్వాలని చెప్పేసి మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని